ఎమ్మిగనూరు వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజీవ్ రెడ్డి వర్సెస్ మాజీ ఎంపీ బుట్టా రేణుకగా ఉంది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీ నాయకత్వానికి కూడా తలనొప్పిగా మారాయి వర్గ విభేదాలు. 2024లో ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు బుట్టా రేణుక. కర్నూలు పార్లమెంటు బాధ్యతలు బుట్టా రేణుకకు అప్పగించారు జగన్. ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా రాజీవ్ రెడ్డిని నియమించారు మాజీ సీఎం. రెండు వర్గాల మధ్య రాజీ చేసేటువంటి ప్రయత్నం జరిగినప్పటికీ ఇక ఎస్వి మోహన్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి రాజీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని వదలనని బుట్టా రేణుక గట్టిగా భీష్మించి కూర్చున్నారు. వైసీపీ అధినేత జగన్ జోక్యం చేసుకోవాలని జిల్లా నేతలు విన్నవిస్తూ ఉన్నారు. తాడేపల్లికి చేరింది ఎమ్మిగనూరు పంచాయతీ. ఇక వచ్చే వారం జగన్ నుంచి నేతలకు పిలుపుచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, బుట్టా రేణుక వర్సెస్ రాజీవ్ రెడ్డిగా మారినటువంటి పరిస్థితి ఏం జరుగుతోంది ఆ నియోజకవర్గంలో అనేటువంటి మాట, కార్యకర్తలు ఒకంత అయోమయానికి కూడా గురవుతున్నటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? మురళి, మనం చూసుకోవచ్చు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీలో మాత్రం అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని మనం చెప్పుకోవచ్చు. ఈ అంశానికి పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే ఇన్ఛార్జ్ మార్పు విషయంలో కూడా ఈ గందరగోళం నెలకొందని మనం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ గా కూడా బుట్టా రేణుక కొనసాగారని చెప్పవచ్చు. ఇటీవలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా కూడా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఉన్నారో ఆయన మనవడు రాజీవ్ రెడ్డిని కూడా ఇన్ఛార్జ్ గా నియమించారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా అంతర్గతంగా విభేదాలు ఈ రెండు వర్గాల మధ్య కూడా విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఎమ్మిగనూరుని గత కొంతకాలంగా అంటే 2024 ఎన్నికల నుంచి కూడా బుట్టా రేణుక అక్కడ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, ఓటమి పాలడం జరిగిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా బుట్టా రేణుక ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అంటే నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ముందుకు వస్తున్నారు, ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే ఏం జరిగిందేమో తెలియదు కానీ స్థానికంగా లేరు, అప్పుడప్పుడు నియోజకవర్గానికి వస్తున్నారని ఈ నియోజకవర్గంలో ఒక టాక్ ఏర్పడిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో తన మనవడికి ఈ ఇన్ఛార్జ్ ని ఇక ఇప్పించుకోవాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేతగా ఉన్నటువంటి చెన్నకేశవరెడ్డి చక్రం తిప్పారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా తన మనవడికి పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ గా తెప్పించుకోవడం అనేది సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు బుట్టా వర్గం కావచ్చు, ఇటు చెన్నకేశవరెడ్డి వర్గం, ఈ రెండు వర్గాల మధ్య కూడా ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పవచ్చు. ఎందుకు అనూహ్యంగా బుట్టా రేణుకను మార్చాల్సి వచ్చింది? ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో చూసుకుంటే చేనేతలు ఎక్కువ అధిక శాతంగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఇన్ఛార్జ్ ని తప్పించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా మార్చి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కూడా జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ బుట్టా రేణుక నియమించడం జరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ నియోజకవర్గం నుంచి ఎందుకు తప్పించారని ఒక బుట్టా రేణుక వర్గంలో కూడా ఒక అసంతృప్తి వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. ఇటు కార్యక్రమాలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఎవరికి వారే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇది హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గంలో వైసీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పేసి కూడా బహిరంగంగా అందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఏదైతే కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా వెళ్ళడానికి బుట్టా రేణుకకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏదైతే అధినాయకుడు చెప్పాడు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లారు. ఖచ్చితంగా బుట్టా రేణుకను ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యేకే కొనసాగించాలని చెప్పేసి కూడా ఆమె వర్గం పూర్తి స్థాయిలో పట్టుబడుతుందని చెప్పవచ్చు. నేపథ్యంలో ఈ అంశం పార్టీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుట్టా రేణుకను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించినప్పటికీ కూడా ఎమ్మిగనూరు నుంచి వస్తున్నటువంటి ఈ అంశాలు ఏవైతే ఉండేవి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది రోజుల్లో కూడా బుట్టా రేణుకతో పాటుగా ఎవరైతే రాజీవ్ రెడ్డి ఉన్నారో వీరందరినీ కూడా తాడేపల్లికి పిలిపించి అక్కడ చర్చించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఈ రెండు వర్గాల మధ్య ఎందుకు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి నేతలు ఎందుకు ఉండట్లేదు? వాళ్ళు మంత్రుల స్థాయి, మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులైనా, మాజీ ఎంపీలైనా, కీలక నేతలైనప్పటికీ కూడా అధిష్టానం ఆదేశించి ఒక సూచన చేసినప్పుడు ఎందుకు దాన్ని ఫాలో అవడం లేదనేది కూడా ఒక చర్చనీయాంశమైంది కదా మల్లికార్జున్. దీన్ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక రాజకీయం నడుస్తుంది. అంటే పోతే బుట్టా రేణుకకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అంటే ఏదైనా ఆ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఏ ఇది కావాలన్నా కూడా బుట్టా రేణుక దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలన్నది బుట్టా రేణుక ఒక ఆలోచన. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఉంటూ ఆమె తిరుగుతూ ఉన్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఎంసీ కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడరు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా బుట్టా రేణుక వర్గంకి కొంతమంది అక్కడ ఫామ్ అయిపోయారని చెప్పవచ్చు. 2024 ఎన్నికల కంటే ముందు కూడా ఒక క్యాడర్ అంటూ ఏర్పడింది. అయితే ఈ క్యాడరు చెన్నకేశవరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే సీనియర్ నేతగా ఉన్నాడో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించి సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎందుకు సద్దుమణగలేదు ఈ వివాదం? అధిష్టానం నేరుగా జోక్యం చేసుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పిలుపు వచ్చేంత వరకు కూడా అవుతుంది అంటే ప్రతి అంశం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళుతోంది, ఆయన
కలగజేసుకుంటే తప్ప, ఆయన చెప్తే తప్ప నేతలు ఎవరు కూడా విననటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ఏం జరుగుతోంది వైసీపీలో అనేటువంటి ఒక ప్రధాన ప్రశ్న. ఈ అంశం మీద ప్రధానంగా ఆయన అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సర్దుకుపోయి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి వ్యక్తులు మీరే వర్గ విభేదాలతో ఉంటే కార్యకర్తల అయోమయానికి గురికారా అని కూడా కొన్ని ప్రశ్నలు నేరుగా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు మల్లికార్జున్? ఎస్ మురళి, మీరు అన్నట్టుగా పూర్తి స్థాయిలో ఈ పార్టీ ప్రతిష్ట బయటికి వెళ్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ అంశాల్లో కూడా ఇన్ఛార్జ్ మార్పు అంశం కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి దీనికి కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా కర్నూలు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎస్సీ మోహన్ రెడ్డి పాటుగా గంగుల ప్రభాకర్ రెడ్డి ఈ అంశాన్ని కూడా చూశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు వర్క్ చేసుకొని ముందుకెళ్తామన్న క్రమంలో కూడా కింది స్థాయిలో క్యాడర్ నుంచి ఒకరికొకరు సమన్వయం చేసుకోకపోవడం, విడివిడిగా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ఈ వైసీపీ ఉన్నటువంటి ఈ విభేదాలు రచ్చకెక్కుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సి ఉంటుంది. కానీ కాకపోతే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాత్రం కింది స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్, సెకండ్ క్యాడర్ లీడర్ కావచ్చు, మిగతా నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో కూడా వైసీపీలో ఉన్నటువంటి ఈ అంతర్గత విభేదాల కారణంగా కూడా ప్రత్యర్థి పార్టీకి మేలు చేకూరేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి రెండు గ్రూపులు వారే గొడవలు పడుతూ ఉన్నారు. ఇక పార్టీని నడుపుతారన్న ఒక ఆలోచన ప్రజల్లోనూ ఇటు నాయకుల్లో నెలకొంటుంది. కాబట్టి నేపథ్యంలో కూడా ఈ విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో కూడా ప్రత్యర్థి పార్టీకి ఇది అవకాశంగా మారుతుంది, రాజకీయ విమర్శగా మారుతుందని చెప్పేసి కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు కూడా జిల్లా అధ్యక్షులు ఈ అంశాన్ని కూడా దగ్గర నుంచి చూశారు. కానీ ఇక్కడ జిల్లా అధ్యక్షుల సమక్షంలో ఇది సద్దుమణిగేటువంటి అంశంగా మనకు ప్రస్తుతం కనపడలేదని చెప్పవచ్చు. మొదటి పాకాన పడిందని చెప్పవచ్చు. ఇది స్వయంగా ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలో కలగజేసుకుంటే ఒక పులి స్టాప్ పెడితే తప్పనిచ్చి ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదని చెప్పేసి కూడా విమర్శలు ఎక్కువ వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో మనం ఇప్పటి వరకు చూసుకోవచ్చు. మంత్రాల నియోజకవర్గం కూడా ఇదే స్థాయిలో కూడా అక్కడ కూడా వైసీపీ నుంచి కూడా మనకు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అధినాయకుడు దగ్గరగా లేడు, కనీసం ఫోటోలు కూడా దిగడం లేదని చెప్పేసి కూడా అక్కడ నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మంత్రాలయం కావచ్చు, ఇటు ఎమ్మిగనూరు కావచ్చు, ఈ నియోజకవర్గాల పైన ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా కనపడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక ఎమ్మిగనూరు వైసీపీలో వర్గ విభేదాలు అయితే తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి ఉంది. రాజీవ్ రెడ్డి వర్సెస్ మాజీ ఎంపీ బుట్టా రేణుకగా మారాయి. అధిష్టానం దీనికి సంబంధించి మాట్లాడితే తప్ప, అధిష్టానం కలగజేసుకుంటే తప్ప ఈ అంశాలు అనేవి ఎందుకు సద్దుమణగడం లేదనేటువంటి మాట. ఎస్వి మోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కలగజేసుకున్నప్పటికీ ఎందుకు అక్కడ వర్గ విభేదాలు ఆ స్థాయిలో ఉంటున్నాయి అనేటువంటిది ప్రతిదీ కూడా అధిష్టానం వద్దకు రావాలి. అధిష్టానమే అన్నీ పరిష్కరించాలంటే ప్రజల్లో మనం ఇంకా ఎప్పుడు ఉంటాము? ఈ వర్గ విభేదాలతోనే మనంతా సరిపోతున్నటువంటి పరిస్థితి. ఎలాగైనా సరే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవాలి, మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అంటే కార్యకర్తల్ని కలుపుకొని పోవాలి. దీనికి సంబంధించి అందరూ కూడా వర్గ విభేదాలని పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినప్పటికీ కూడా దాదాపుగా మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ వర్గ విభేదాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సతమతమవుతుందనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి.